శ్రీ శివాయ గురువే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు అనేక పనులు వరుసగా చేసి అలసిపోయిన రోజున సాయంత్రం మీ మదిలో ప్రశాంతత, ఆనందపు వీచికలను గుర్తించండి. అవి జీవితాంతం మీకు కావాలని కోరుకోండి. మీరు పని చేసేటప్పుడు పనికి సంబంధించింది తప్ప మరే ఇతర ఆలోచనలను మీ మదిలో చొరబడిన ఓడలోని నీరు ప్రవేశించినట్లుగా మీ జీవిత నౌక నీటితో నిండి నడి సముద్రంలో మునిగిపోతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సమస్య వల్ల వచ్చే కష్టనష్టాలను గురించి ఆలోచించి ఆందోళన పడే కంటే ఆ సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఉంటే మీ పనులు, మీ సమయం సద్వినియోగం అయినట్లే. మీ మదిలో మెదిలేది మంచి ఆలోచన లేక ఆందోళన పూరితమైన ఆలోచన అని మీరు గుర్తించేందుకు సులువైన మార్గం ఉంది. మంచి ఫలితాన్ని ఇవ్వగల ఆలోచన ఎప్పుడూ నిర్మాణాత్మకముగా ఉండి మంచి ఎత్తుగడలా ఉంటుంది. అది చేసేటప్పుడు మీరు నెమ్మదిగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలని భావిస్తూ ఉంటారు. ప్రతి దానిలోనూ మంచి చెడులు మీ మది తర్కిస్తూ మీకు సమాధానం ఇస్తుంది. ఇలాంటి స్థితి నుంచి మంచి ఫలితాన్నివ్వగల ఆలోచన చేసేటప్పుడే ఉంటుంది. చెడ్డ ఫలితాన్ని ఆలోచించేటప్పుడు మీ మనస్సంతా గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. మీ శరీరం ఒత్తిడి, టెన్షన్తో బిగువుగా ఉంటుంది. దీని ద్వారా మీరు ప్రశాంతంగా వాస్తవానికి అనుగుణంగా ఆలోచన చేయటం లేదని, ఆందోళన మీ మదిలో వ్యాపించి ఉందని గమనించండి. మిమ్మల్ని మీరు ప్రశాంతపరచుకోండి. మానవుడి జబ్బులకు మూల కారణం టెన్షన్. నిన్న జరిగిపోయిన వాటి గురించి బాధ, రేపు జరగబోయే వాటి గురించి భయం. ఈ రెండిటితో కూడిన ఆలోచనలతో, ఆందోళనలతో ప్రస్తుత కాలం పాడు చేసుకోవటం 100% ప్రజలు అనుసరించే మార్గం ఇదే. యేసుక్రీస్తు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను మీరు వినిపించుకోవటం లేదు. పని చేయటమే మన బాధ్యత, ఫలితం దేవుడికి వదిలివేయటమే. అది ఆచరిస్తే ఈ ప్రపంచంలో మానవుడు బాధలకు, ఆందోళనలకు గురికాడు. మానవ ప్రకృతిలో బాధాకర విషయం ఒకటి ఉంది. ఇది జీవితాన్ని జీవించటం కాకుండా జీవితాన్ని నెట్టివేయటానికి, యాంత్రికంగా యథాలాపంగా గడపటానికి చూడటం. రాబోయే రోజుల్లో గొప్ప పనులు చేద్దాం అనే ఆలోచనలు. సదరు గొప్ప పనులు చేయడానికి గాను ఈరోజేం చేయాలో ఆలోచించకపోవటం మానవుడి దురదృష్టం. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు అందమైన ఆణిముత్యం.